వచ్చి కేసు పెడితే మేము వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న చిన్న ఇంట్లో హౌస్ వైఫ్గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టారు, మోసపోయారని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి? హౌస్ వైఫ్ ఉన్నాం మేము, ఇంట్లో 4 డబ్బులు సంపాదించుకుంటామని ఆశపడి పెట్టినాం సార్. నేను 5 లక్షలు పెట్టినా సార్. మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్. మన నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పనిచేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోర్ టీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తూ ఉంటే ఫోన్ చేస్తే ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు కోర్ వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అందరూ వచ్చి ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాము. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి వేయరు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాకు ప్లాన్ అనేది తెలుస్తుంది. సార్ ఇందులో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ లో మాకు 5% ఇస్తా ఉన్నారు సార్. తర్వాత 5% కాస్త ల్యాండ్ ఇచ్చి సార్, ల్యాండ్ ఇచ్చి 2 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇచ్చి మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి రిటర్న్స్ ఇస్తామంటే ఆశపడి మేము పెట్టాం. మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్లో లేడు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినో చూడండి. మధు అనే పర్సన్ కి ఎన్ని మెసేజ్లు పెట్టినో చూడండి, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు అతని దగ్గర నుంచి. సార్ 1 నెల 2 నెలలు ఇచ్చిర్రు సార్. తర్వాత అతనికి ఏదో కేసు అయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళిరని, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి రిటర్న్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. తర్వాత ఎందుకు వస్తలేవు అంటే మధు వచ్చినాక ఇస్తాడు, వచ్చిన తర్వాతనే మేము ఈ కేసు పెట్టే వాళ్ళం కావచ్చు. కాకపోతే అతని మీద మాకు నమ్మకం ఉండే. ప్లస్ మళ్ళీ మంది సార్ మధు ద్వారా పెట్టినాం సార్. మధు ద్వారా ఎందుకు పెట్టినామంటే ఆ చిన్న పిల్లోడి మీద అంత నమ్మకం ఎందుకు ఉంటుంది సార్? అంత ఫేమస్ మంగ్లీ అందులో ఉంది అని అంటే మాకైతే నమ్మకం ఉంటుంది కదా. మేము కూడా ఉన్నారు సార్, మంగ్లీ ఉన్నారు, సిఇఓ భరత్ ఉన్నాడు, శైలజ ఉంది, మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు. ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి సార్. అన్ని బ్రోచర్స్ ఇట్లా సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏం అవ్వలేదు. మేము నెట్వర్క్ ద్వారా ఎట్లనో ఇది కూడా ప్లాన్ అట్లనే తీసుకొచ్చిర్రు. కోర్ వాళ్ళని సంప్రదిస్తారు సార్. మీరు అడిగే క్వశ్చన్ అర్థమవుతుంది. కోర్ వాళ్ళని సంప్రదిస్తారు. ఇక్కడ కోర్ టీమ్ అని ఒకటి ఉంటుంది. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ అని ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కొండానికి వచ్చాడు. ఆ కొండానికి వచ్చినప్పుడు మా మంగ్లీ గారు వాళ్ళ ఊరు గుత్తి నుంచి జొన్నగిరి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఆ తాండకి నేను మధు వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శివ ఉన్నాడు. శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అంటని మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు. శివకి మేము చూపించేసినాం. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు అందరికీ. ఈ బిజినెస్ని బాగా తీసుకెళ్ళండి, బాగుంటుందంటని మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్దిరెడ్డి స్వామి అని ఉంటుంది. ఆ మద్దిరెడ్డి స్వామి టెంపుల్ దగ్గరికి, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు ఉన్నిందంటే ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో మంగ్లీ గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ కొనడం అని జరిగిందండి. అండ్ తర్వాత మేము మంగ్లీ గారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగ్లీ గారి చెల్లెలు చిన్న అమ్మాయి, ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్న ఆమె వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. అది తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగలు తిరుగుతుంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగా ఉన్నందుకే నేను చెప్తున్నందుకే అట్లా ఉన్నాడు అంటే ఆమె స్వయంగా మాకు చెప్పింది.
వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగ్లీ గారు వాళ్ళ ప్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్లో 15వ ఫ్లోర్లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి మ్యూజిక్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం వాళ్ళని. వీళ్ళు మంగ్లీ గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళ మధు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇది జరిగింది. ఈ కేసులో డైరెక్ట్గా ఎప్పుడైనా మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారా? లేదు, మాకు బ్యాక్ ఎండ్గా ఉంటూ వాళ్ళు చెప్పిందే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము మంగ్లీ గారు మీకు ఒక హామీ ఇవ్వడం కానీ మిమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వడం కానీ ఇందులో డైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉందా? డైరెక్ట్గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్కి వచ్చేస్తుంది, అప్పుడు కనపడుతుంది అంటే వాళ్ళు చెప్పడం. మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు శివ మాతో పాటు గట్టిగా నిలబడ్డాడు. శివకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇదే కేసుకు సంబంధించి సిసిఎస్ లోను ఏసీపీలోను కేసు ఆల్రెడీ 8 జరిగింది, అందులో రన్ అవుతుంది కదా. అవును. సో మరి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏంటిది? అయితే ఇక్కడ సిసిఎస్లో తర్వాత సిసిఎస్లోని తర్వాత ఏదైతే సిసిఎస్లో కేసు ఉందో అది వీళ్ళేసింది కాదు. ఎవరైతే ఇప్పుడు సిసిఎస్ కేసు వీళ్ళేసింది కాదు. వీళ్ళ అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేశారు. కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకొని అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్లో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మంగ్లీ గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్కి బిగ్ బాస్కి వెళ్ళాలనేటువంటి సోకుంది. శ్రీముఖి అంటే క్రష్ ఉంది. తన మీద కూడా ఆర్గ్యుమెంట్గా మాట్లాడాడు. రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాలను ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చిన వాడిని కాదు. నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు. పోనీ మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తుంది. అది పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, మేము పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలామంది గూండాలతో రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి. తమ్ముంటే అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నావా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే మీడియా సమక్షంగా నేను ఆమెను అభ్యర్థిస్తున్నా. ఆమె ఒక్క నిమిషం అండి, నేను మీడియా ముఖంగా నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా. ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా. నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అది కూడా నేను డైరెక్ట్గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా. ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు. ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి. వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని చెప్పండి. ఏమన్నా ఇతను కూడా ఈయన కూడా భయపెట్టించడం జరిగింది. డబ్బుల విషయంలో కానీ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ కానీ నేను సంతకం పెట్టాను కానీ నేను ఎవరితో పెట్టుబడి పెట్టించమని చెప్పాను కానీ ఏదన్నా కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావాలనే సుబ్బారావు సుప్పు ఒంగమోనే అవును సింగపూర్ ఆయనే నా మీద కక్ష పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు. ఎందుకు ఏమండి మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది? నేను బాధితుల తరపున ఒక్క నిమిషం అందరూ వినండి. నేను బాధితుల తరపున కేసు వేసే వ్యక్తిని. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియాకు కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయాల. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ ప్రూవ్ చేయమనండి. ఇది మంగ్లీ నెంబరు చూడండి. సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నేను నా మాట తీరే అలా
సో దయచేసి నన్ను మన్నించండి, ఈ కేసులో నుంచి నా వీడియోలు తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ నా మీద అలిగేషన్ చేస్తే ఒక్క ఆధారం, అదే నేను అంటున్నా మీడియా సమక్షంగా అందరికీ నేను ఒకటే అభ్యర్థిస్తున్నా, ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు కూడా ఆవిడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారన్నారు, ఇప్పటికీ కూడా ఒక్క ఆధారం కూడా సిఐ హరికృష్ణారెడ్డి గారికి ఇవ్వాల. మీరు చూసుకున్నట్టయితే అక్కడ కేసు నమోదు కాలేదు, ఆవిడ ఆధారం ఒక నిమిషం అండి సరే ఓకే, ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు, మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించిన నేను మాట్లాడిన వీడియో కానీ, నేను మాట్లాడిన ఆడియో కానీ, నేను ఫోన్ చేసి కానీ సార్ చెప్పమానండి పోనీ. ఈ కేసులో అడ్వకేట్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, చేసుకోలేదు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు యారిగెంట్ గా మాట్లాడి నువ్వు ఎంత పెద్ద ఇదనుకుంటున్నావా అని చెప్పంటూ మాట్లాడాడు. ఇదంతా కూడా నేను అవాయిడ్ చేశాను కాబట్టి ఇది నా మీద కుట్ర పని ఈ రకంగా చేస్తున్నాడు అనేది నేను అదే అంటానండి. ఒక్క ఆధారం చూపించమనండి దయచేసి, ఒక్క ఆధారం. ఇగో వీళ్ళందరూ బాధితులేనండి, దాదాపుగా వీళ్ళందరూ 9.5 నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులను తీసుకొని వచ్చా, ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా, పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా, ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా, ఎక్కడి వరకు ఏదో మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్ని తీసుకొచ్చా, బాధితుల్ని తీసుకొచ్చా. శివ తమ్ముడు నిన్న మీడియా సమక్షంగా మీడియా ఇంటర్వ్యూ జరిగిందండి, మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు, మంగళీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది, మంగళి బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి ఎవరైతే నిందితులు బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసి చూపించు వాళ్ళకే ఫోటో. ఇగో మంగళి తమ్ముడు చూడండి, ఇదంతా మంగళి తమ్ముడు శివ. ఓకే, ఈ వీడియోలన్నీ ఉన్నాయి కానీ ఆ డబ్బులు క్యాలిక్యులేట్ చేసినటువంటి వీడియోలలో ఎక్కడా కూడా తన తమ్ముడి యొక్క పాత్ర అనేది లేదు, ఆ ప్రమేయం అనేది లేదు, నా ప్రమేయం లేదు అనే విషయము నేను ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి బాధితులు ఎవరు కూడా ఇందులో మంగ్లీ పాత్ర అనేది ఉంది, మంగ్లీ ద్వారా అప్రోచ్ అయ్యే విషయం కూడా ఎక్కడా చెప్పట్లేదు. ఏమండి, అయితే మంగ్లీ తమ్ముడే ప్రధానంగా వీళ్ళతో తిరిగి చేపించి కట్టించినప్పుడు మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నేను మంగ్లీ బ్యాక్ సైడ్ ఉండి నడిపిస్తుందన్న వాళ్ళకి అన్ని తెలుసు, వాళ్ళన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, బాధితులు మాట్లాడండి. వాళ్ళకి అన్నిటికీ అన్ని తెలుసు, అన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళంతా, అన్ని తెలుసు వాళ్ళకి. తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్నిటికీ అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇస్తలేరు. నేను కూడా బాధితుడిని, నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను 15 లక్షలు ఇచ్చినాను. మాకు అన్ని రిలేటివ్స్ ఉన్నారు, నేను మంగళి వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు చెప్పిండు. ఊరు చిన్న పిల్లలు అనే చెప్తారు, చిన్న పిల్లలను కూడా మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చినారు, మంగ్లీ బర్త్డేకి ఫామ్ హౌస్కి వెళ్ళి బర్త్డే కూడా చేసి ఆమె మొత్తం ఉన్నారు వాళ్ళు. ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము జేఎన్ఐ అని పెట్టి వాళ్ళు అంతా ఒక చూపించినారు, ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు పొందు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. అట్లా అందరినీ మాట్లాడిస్తా దయచేసి. కర్నూలు అండి, మాది కర్నూలు అండి. రమామౌత్ మధు మేము ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు రమామౌత్ మధు చెప్పిండు, మాకు చాలాసార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్లో. మెయిన్ ఏంటంటే రమామౌత్ మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్మెంటే పెట్టిండ్రు. దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ
అనవసరంగా నిబంధనలు వేసే విషయం ఏంటంటే పక్కా రమావతి మధు కొన్ని ఫొటోస్ చూపించిండు అండ్ కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫొటోస్ కానీ వీడియోస్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మీరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఫొటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు కంపెనీ పెద్ద ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో వన్ ఆఫ్ ది ముఖేష్ అంబానీ అనిల్ దీని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ అంతా ఉన్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెట్టారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్కా ఫొటోస్ మా దగ్గర ఉన్నాయి. ఇందాక ఇగో పిల్లాడు ఫొటోస్ కూడా ఉన్నాయి, వచ్చి ఒకటి కాదు, ఇగో మంగ్లీ వాళ్ళ ఊర్లో దిగిన ఫొటోస్. యా ఇగో గోకుల్నంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫొటోస్ ఇంతకన్నా ఎవిడెన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే రమావతి మాది ఏదైతే చెప్పాడో దాన్ని మేము పర్టికులర్గా మాకు తెలిసిన ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేసి మేము ఇస్తున్నాం. అది నిజమా కాదనేది 100% నిజం ఉన్నందుకు ఇంత ఉంది కదా. మాకు రమావతి క్లియర్గా చెప్పినందుకే ఇది జరిగింది. దానికి తగ్గట్టు కొన్ని ఎవిడెన్స్లు చూపించిండు. ఇంతకన్నా నమ్మడానికి ఏం కావాలి? కాదండి, ఇప్పుడు మీరందరూ మధు పేరు చెప్తున్నారు కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, శివ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు శివ ఇన్వాల్వ్మెంట్ డబ్బులు తీసుకున్నట్టు లేదు, డబ్బులు అడిగినట్టు లేదు. ఏంటి ఎంత వాళ్ళు ఇప్పుడు కంపెనీలో బ్యాక్ అండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళ దగ్గర పెట్టి కొన్ని బిజినెస్ లో ఇంకా రమావతి మాధు చెప్పిండు. రమావతి మాధు చెప్పిండు. ఆయన చెప్పడం కాదండి, మంగ్లీ కానీ ఆయన సోదరులు కానీ ఏమన్నా వాళ్ళ తమ్ముడు చెప్పాడు. ఏం చెప్తారు చెప్పండి. కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు చెప్పినాడు, కొండమలపల్లి ఆఫీస్కి చెప్పినాడు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా షూరిటీ ఇస్తాం. కర్నూలుకి వచ్చాడు, 5-6 సార్లు మేము కలిసినాం. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. మొత్తం నిన్న 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 6 మంది కూడా ఎటు మంగ్లీ. అంటే ఏంటి, మంగ్లీ ముందు వెనకాల ఉంటుందని ఉద్దేశంతో బ్యాక్ ఎండ్ నప్పినాడు. అంటే సెలబ్రిటీ వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ బాగా చూసుకుంటారు. ఏ సంబంధం లేదే వాళ్ళ ఇంటికి వస్తుందా అండి? మేము మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు 2.5 కోటి 2.5 కోటి. ఓకే, డబ్బులను వసూలు చేశారు కదా మంగ్లీ సోదరులు ఎందరూ చేశారు. మంగ్లీ చెప్తే చేశాడు, మంగ్లీ పాత్ర ఎంతవరకు మంగ్లీ పాత్ర 1000% ఉంది. నిన్న మాట్లాడిన విషయాలు ఆయన మొత్తం అబద్ధమే. సుబ్బు సార్ గురించి అలా అలిగేషన్ చేస్తుంది. సారు మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెషర్ ఉందో తెలుసు, కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చి మాతో లంచ్కి వచ్చినాడు, మీటింగ్స్కి వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు, జహీరాబాద్ ల్యాండ్కి వచ్చినాడు, కొండమల్లపల్లి ఆఫీస్కి వచ్చినాడు. మా అందరికీ చెప్పినాడు పెట్టండి బాగుంటుందని చెప్పి. ఈరోజు సంబంధం లేదని చెప్పి నేను ఒక మాట మాట్లాడినాడు శివ చౌహాన్, ఒక మాట మాట్లాడమని చెప్పండి. 1000% మాట్లాడండి. మీ పాత్ర మీకెంత? నమస్తే అండి, నేను కూడా ఒక బాధ్యతనే. మీరు ఎలా మోసపోయారు చెప్పండి. మేము వచ్చేసి 68.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ప్రీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు ఇస్తారు? బ్యాక్ ఎండ్గా ఉండి నడిపించే వాళ్ళు ముందు వచ్చి ఎందుకు మాట్లాడరు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్తున్నాడంటే లేకుండానే చెప్తాడా? ప్రూఫ్స్ కొన్ని ఫొటోస్ కానీ వాళ్ళ దగ్గర దిగిండేటివి కానీ, కోకోపేటలో ఫ్లాట్కి పోవడం కానీ, ఆమె ఫ్లాట్లో కానీ, ఇవన్నీ ఇవే కదా. తర్వాత నేను వెళ్ళినప్పుడు ఒకసారి కూడా ఉండలేదు. బట్ మా సార్ పోయినప్పుడు హేమకాంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి ఆమె దగ్గరికి పిలుచుకొని పోయినాడు, పరిచయం చేపించినాడు, రమావతి మధు అన్నీ జరిగినాయి. ఎప్పుడు మాతో ఉన్నప్పుడే పక్కలో ఉన్నప్పుడే ఒక్కసారి ఎప్పుడైనా కలిసినప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు వాళ్ళ సిస్టర్ తోటి కూడా. ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ మాకి లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఇలా జరుగుతుంది అంటే ఇలా జరుగుతుంది అంటే ప్రీ ప్లాన్డ్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇలా వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అలాగా ప్లాన్ చేసి ముందు ఎవరిని పెట్టాలనే విధంగానే పెట్టి ఇది చేయడం జరిగిందనమాట. మేము ఇవన్నీ అంటే రేపొద్దున ఇలాగ చేస్తారు అనుకునింటే మేము పకడ్బందీగా ఉండేవాళ్ళం కదా. మోసాలంటే ఇలాగే కదా జరిగేది. అన్నీ చెప్పి చేస్తే మేము ఎందుకు చేస్తాం సార్? అవునా కదా? సో దయచేసి మీరందరూ విన్నవించేది ఏమంటే మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం.